మా కోరికలు నెరవేర్చమ్మా. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. మా నాయకుల మనసు మార్చండమ్మా. 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 అమ్మా మా సీఎం మా కోరికలు నెరవేర్చుతల్లి. 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 అమ్మా మా కోరికలు నెరవేర్చమ్మా. అమ్మా మా కోరికలు అమ్మా తల్లి. అమ్మా నీ సన్నిధి కోరికలు సన్నిధికి వస్తాం తల్లి. అమ్మా మా కోరికలు నెరవేర్చమ్మా. మా కోరికలు నెరవేర్చమ్మా. మా కోరికలు నెరవేర్చమ్మా. మా కోరికలు నెరవేర్చమ్మా. కమిషన్ చూసుకుంటుంది. మార్చి నెల నుంచి ఏప్రిల్ మే దాకా చూసుకుంటుంది. మార్చి ఏప్రిల్ మే ఎలక్షన్ కమిషన్ సీఎం అయ్యేదాకా గవర్నమెంట్ చూసుకునేది. అలాంటిది వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు, బడ్జెట్లో లేనప్పుడు ఇప్పుడు మేము ఉన్నాము. ఒక 1000 రూపాయలు పంచాలనుకోండి, మా దగ్గర 1000 రూపాయలు పంచుతాము. 10,000 రూపాయలు పంచాలి, ఎలా పంచలేము కదా. అలాంటిది మీరు బడ్జెట్ లేనప్పుడు ప్రతి ఏప్రిల్ నెల మే నెల జీతం లాగేశారు. ఇప్పుడు మీ చేతిలో డబ్బులు వేయలేదు కదా సార్. అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా వాలంటరీ వ్యవస్థ ఇంకా మీరు ఉంచుతారని చెప్పారు. మీకు నమ్మే మేము ఇప్పుడు వేసాము. అలాంటిది రేపు కాబోయే ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో మిమ్మల్ని నమ్మి ఎలా ఓటేస్తాము? పంచాయతీ ఎలక్షన్ ఉన్నది, ఎలా చేస్తాం? చదువుకున్న యువత ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటు మీకు చదువుకున్న డిగ్రీ చదువుకున్న ఎక్కువ శాతం మంది వాలంటీర్లో ఉన్నారు. డిగ్రీ చదువుకున్న స్థాయి చదువుకున్న అంటే ఉద్యోగాలు లేక వచ్చారు. నేను గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఐటీఐ చేసిన వాడినే. రైల్వే వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాము. వాటి కోసం మేము వచ్చే వేరే జాబ్కి వెళ్తాం. మేమేంటంటే ఫ్యూచర్ ఆడపిల్లల కోసం అని మేము పోరాటిస్తాము. మా కోసం కాదు కదా. మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వాలంటీర్లకి ఆడపిల్లలకి అండగా ఉంటాయన్నాడు. పవన్ కళ్యాణ్ అసలు మీడియా వచ్చి మాట్లాడుతుంది వాలంటీర్కి ఇంత అన్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇంకా బాగా మా వాలంటీర్ ఇంకా సపోర్ట్ చేసి మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. రేపు 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో పైన వాలంటీర్ వ్యవస్థ గురించి భారీ సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టి తీసుకొని చేయాలని మేము కోరుతున్నాం సార్. యాక్చువల్లీ మాకు వర్కింగ్ అవసరం అయినప్పుడు మరి కరోనా టైంలో బాగా వచ్చేసామని చెప్పి, అలాగే బ్లడ్ వర్క్లో కూడా నైట్ టైం ఫోన్ చేశారు. మాకు నైట్ టైం కలెక్టర్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఫోన్ చేశారు. ఆ విధంగా ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా సస్పెండ్ చేసి మిమ్మల్ని మీ దాంట్లో నిధులు తీసుకుంటామని చెప్పారు. ఆ వర్క్ లేనప్పుడు మరి వరదల టైంలో ఫ్లడ్ వర్క్లో ఎలా చేసుకున్నారు? మరి అప్పుడు వాలంటీర్ ఉన్నారని ఎలా గుర్తించారు? అదే వాలంటీర్ ఉన్నప్పని మా కోసం కూడా పక్కనే జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. మాతో కూడా వర్క్ చేయడానికి ఎమ్మెల్యేలు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, అధికార ప్రతినిధులు వచ్చారు. ఎక్కడి నుంచో వేరే రాష్ట్ర జిల్లాల నుంచి వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా వచ్చారండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్లడ్ వర్క్ టైంలో వాళ్ళు ఒక సెక్రటరీతో పాటు ఫ్లడ్ వర్క్ వరదలకు బాధితులు డబ్బులు వేయడం కోసం ఒక సెక్రటరీతో పాటు ఒక వాలంటీర్ కూడా ఇస్తున్నారు. అది పై నుంచి హైకమాండ్ నుంచి వచ్చిన డేటా అనేది. ఒక వాలంటీర్ కూడా వాళ్ళు ఇచ్చిన పేర్లే తప్ప బయట ఇచ్చిన పేరు కాదు. అది కూడా పై నుంచి వచ్చింది. వరదల్లో కూడా పంచుతుంది. భద్రత కల్పించాలి. మా నాయకుల మనసు మార్చమ్మా. 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 దుర్గమ్మ తల్లి మమ్మల్ని కాపాడు తల్లి. దుర్గమ్మ తల్లి మమ్మల్ని కాపాడు తల్లి. జై దుర్గా భవానికి. జై దుర్గా భవానికి. జై దుర్గా భవాని. జై దుర్గా భవానికి. మీరందరూ మామూలు దానిలో వస్తే మేము మెట్లెక్కి పూజ చేస్తాం.